అపర్ణ అయితే ఇంక స్వాతితో తన బాధంతా చెప్పుకొని బాధపడుతూ ఉంటుంది. అయినా తన తల్లిని, తండ్రిని ఇద్దరిని దూరం చేశాడు. అయినా ఆ ఇందు మీద ఆ దేవుడికి కాస్త కూడా కనికరం లేదు అన్నట్టుగా ఇంక చాలా బాధపడుతూ ఉంటే, అయినా గ్రాని అక్కని డబ్బుల కోసం ఎవరు కిడ్నాప్ చేసుంటారు? ఇప్పుడు అక్కకి రేఖ ఆంటీతోనే కదా ఎక్కువ ఇంపార్టెంటు. అయినా తన డబ్బుల కోసం ఎవరు చేసుంటారనే లోపల ఇలా నందు అయితే వచ్చి ఇంకా అపర్ణని ఓదార్చాలని చూస్తుంది. నువ్వు మాట్లాడుతూ ఉంటే నా కొడుకే నాతో మాట్లాడుతున్నట్టుగా ఉంది, నా కళ్యాణ్ అని చెప్పనని ఇంకా అపర్ణ అంటుంటే, నానమ్మ నేను నీ కళ్యాణ్ కూతుర్ని, నీ మనవరాలిని అని చెప్పనని నందు అయితే అనుకుంటుంది. నీకు అక్కని తీసుకొచ్చి అప్పు చెప్పే బాధ్యత నాది అంటే ఉంటే ఇంకా నీలో మా అప్పు లక్షణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే తను ఏదైనా డాషింగ్గా మాట్లాడుతూ ఉంటుంది అని చెప్పనని అపర్ణ ఒక పక్క నందుని చూసుకొని సంతోషపడాలో, లేదంటే ఇందు తప్పిపోయిందని చెప్పని బాధపడాలో అని ఈ లోపల ఇంకా ఇందు ఉన్న ప్లేస్కి అయితే ఇంకా అపర్ణ అయితే పోలీసుని తీసుకొని ఇందునైతే కాపాడేస్తుంది. ఇంక ఇందు అయితే నువ్వు ఇదంతా చేస్తున్నావు కదా, అసలు నేను నీకేమవుతాను అని చెప్పానంటే, అయ్యో అక్క నేను ఎవరో కాదు, నేను అప్పు కళ్యాణ్ కూతురు, నేను నందినిని అని చెప్పిన అనగానే ఇంక ఇందుకైతే చాలా సంతోషం వేస్తుంది. నాకంటూ ఎవరు లేరు, నేను నానమ్మ తాతయ్య ఒక్కటే అనుకున్నాము, కానీ నువ్వు నాకు తోడయ్యావు, అది చాలు అని ఇంకా అందులో కావ్య రాసినట్టుగా మీ ముగ్గురు అక్కల చెల్లెలిమి, అలాగే మీరు ముగ్గురు తోడబుట్టిన వాళ్ళలాగా ఉండాలి అని చెప్పని అన్నది కదా.